ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ముఖ్యంగా ఇక్కడ ఎమ్మెల్యే కాలనీ అమ్మవారి గుడికి కులగొట్టడం వల్ల జరిగింది కాబట్టి ఇష్యూ ఇది ఏదో శాంతియుతంగా చేసుకుంటే బాగుంటుంది. అంతేగాని నార్మల్ పీపుల్ ఇక్కడికి వచ్చేసి అనవసరంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఈ తొక్కులాటల చిన్న చిన్న పిల్లలు వస్తున్నారు, ఎక్కడో అమాయకులు వచ్చి బలి అవుతున్నారు. అధికారులు బాగానే ఉన్నారు, పోలీసులు బాగున్నారు, అమాయకులు బలి అవుతున్నారు. దీని గురించి తగిన చర్యలు తీసుకోవాలంటే ఎంఆర్ఓ గారు, ఉన్న మేయర్ గారు, ఎమ్మెల్యే గారు, గవర్నమెంట్ అధికారులు కొద్దిగా ఆలోచించి ఇంతమంది వచ్చారంటే ఎందుకు వచ్చారు? మన హిందూ ధర్మంగా అమ్మవారి గుడి కూలగొట్టింది కాబట్టి ప్రతి ఒక్కరు నొప్పి ఉంటుంది. అది ఎందుకు జరిగింది అనేది దాని మూలం తెలుసుకొని చూడండి. ఇప్పుడు చాలా మంది పిల్లలు వచ్చారు, వాళ్ళు తెలియనే కదా, వాళ్ళు బలి అవుతున్నారు. స్టూడెంట్ ఎక్కువ వచ్చారు, వాళ్ళ మీద కేసులు అయ్యి వాళ్ళు పోయి జైల్లో కూర్చుంటే వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది? అందుకని అధికారులు ఇంత జరుగుతుంది కాబట్టి దాన్ని గమనించి ఖచ్చితంగా దాని మీద మన మేయర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ దాని దృష్టి ఎందుకు అయింది ఇట్లా, దాన్ని ఇస్తే గవర్నమెంట్ స్థలమే కదా, అమ్మవారి గుడే కదా, అందరు మొక్కుంటాం కదా, ఎవరింట్లోకి వచ్చేది కాదు కదా. ఇప్పుడు ప్రైవేట్ స్థలం అనుకుంటే వాస్తవానికి వాళ్ళ దాంట్లో కట్టుకుంటే ఎవరైనా దానికి అబ్జెక్షన్ చేయొచ్చు. గవర్నమెంట్దే కాబట్టి గవర్నమెంట్ అమ్మవారి అందరం పట్టుకో, ఎవరింట్లోకి వచ్చేది కాదు కదా. దాన్ని గమనించి పెద్దలు గమనించి ఇంతమందిని ఇబ్బంది పడకుండా ఆలోచన చేస్తే మంచిది. చెప్పండి సార్, మీరు ఇట్లా 4 రోజుల నుంచి దుర్గామాత కూడా తీసేసారు, దాని గురించి? మేము గత 4 రోజుల నుంచి కూడా దీనిపైన నిరంతరంగా పోరాటం చేస్తున్నాము. ఎక్కడైతే అమ్మవారి విగ్రహం తీసిరో అక్కడనే అమ్మవారి విగ్రహం పెట్టేదాకా మేము ఊరుకోము. 2 రోజులు టైం ఇస్తున్నాము. 2 రోజుల లోపట్ల ఇట్లా దీన్ని అక్కడనే స్థాపించి ఈరోజు రేపు మీరు ఆలోచించి ఎంత జాగా వదిలిపెట్టాలనేది మీరు ఆలోచించి మీరే నిర్ణయం తీసుకోండి, మీరే కట్టించండి. కానీ అమ్మవారిని ఎక్కడైతే తీసిరో అక్కడ విగ్రహం పెట్టే వరకు భారతీయ జనతా పార్టీ ఉండొచ్చు, లేదా హిందూ బంధువులందరూ కూడా ఏకతాటిపై వేలాదిగా తరలి వస్తాను రెడీగా ఉన్నారని చెప్పారు. మంత్రి దేవశాఖ మంత్రి గారు ఏం చెప్పట్లేరా సార్? కొండ సురేఖ నాకు తెలిసి వాళ్ళు ఇట్లా ఈ దేశంలోనే చెందిన వాళ్ళైతే డెఫినెట్లీ ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఈ హిందూ సమాజానికి చెందిన వాళ్ళైతే ఎవరైనా సరే దీని మీద యాక్షన్ తీసుకుంటారని అనుకుంటున్నాను. ఇవాళ ఆమె అన్ని గుళ్ళకు బోనాలు ఎత్తుకొని పోతుంది, మరి అమ్మవారు పిలుస్తున్నది, మరి రావాలి కదా ఆమె ముందుండి బోనం ఎత్తాల్సినటువంటి పరిస్థితి ఇది. కుమార్ గారు ఒకసారి చెప్పండి, మీరు ఇప్పుడు బీజేపీ నుంచి వచ్చారు కదా, చెప్పండి. ఇక్కడ ఈరోజు ముఖ్యంగా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 ఎమ్మెల్యే కాలనీలో, ఎమ్మెల్యే కాలనీ అంటే మీకు ఐడియా ఉందా? ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంతో ధనవంతులు పెద్ద పెద్ద వాళ్ళు నివసించే కాలనీలో ఈరోజు ఇక్కడ ఉన్న ప్లేస్ ను ప్రభుత్వం కబ్జా చేద్దామని చెప్పి, ఇక్కడ ఉన్న లోపాయకారంగా ఎవరో బడా నేతలకు అమ్ముదామని చెప్పి ఇక్కడ వాళ్ళు పూనుకున్నారు. స్థానిక ఎంఆర్ఓ ఇక్కడ 80 సంవత్సరాలుగా విగ్రహం ఉంది, ఇక్కడ పెద్దమ్మ తల్లి విగ్రహం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. వాళ్ళు పూజలు చేస్తూ ఉంటే వాళ్ళని ఏమనుకుర్రో ఏందో తెలియదు, కానీ ఇక్కడ వచ్చి స్థానిక ఎంఆర్ఓ వచ్చి కూలగొట్టింది. ఇది ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నా. ఈరోజు ఇకే అదే విధంగా ఒక మసీదు, ఒక చర్చ్ ఉంటే కూలగొట్టేది అని అడుగుతున్నా. అంటే వాళ్ళకి భయపడేది ఎంత, మాకెందుకు భయపడవు? మా ఓట్లతో గెలిచినావు కదా నువ్వు. ఈ దేశంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు 80% మంది హిందువుల ఓట్లతో గెలిచిన వాళ్ళు ఈరోజు మీరు ఎట్లా కూలగొట్టిరు? ఈరోజు ఎంత ధైర్యం చేసి మీరు? ఈరోజు స్థానిక ఎంఆర్ఓ స్వయంగా అక్కడ ఉండి ప్రభుత్వ అధికారులు అందరూ ఉండి, పోలీసులు, అనితారెడ్డి గారు, మేము ముఖ్యంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మా విగ్రహాన్ని మాకు అక్కడ పునఃప్రతిష్ఠించాలి. స్థానిక ఎంఆర్ఓ అనితారెడ్డి గారిని వెంటనే సస్పెండ్ చేయాలి, విధుల నుంచి తొలగించాలని. ఇదే మేము ప్రధానమైన డిమాండ్. ఈరోజు ఇదే ఇంకా ఓన్లీ హైదరాబాద్ కేంద్రంగానే వస్తున్నారు, బోనాలు తీసుకొస్తున్నారు. ఇంకా రేపు మేము రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తున్నాం. మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో ఉన్న మా హిందూ భక్తులందరూ కూడా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 రండి. ఇక్కడ మనం బోనాలు సమర్పించుకుందాం. మన అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించే వరకు మన ఉద్యమాన్ని ఆపేయలేదని చెప్తున్నాం. విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠిస్తాం, ప్రభుత్వం పెడితే ఓకే, లేదంటే మా సొంత డబ్బులతో అక్కడ విగ్రహాన్ని పెడతాం, ఎక్కడ తగ్గేది లేదని చెప్పి మేము ఇచ్చుకుంటాం.